నాడి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం ఏ వ్యాధి ఒక్క రోజులో రాదు, ఏ వ్యాధి ఒక్క రోజులో తగ్గదు. మానవ శరీరంలోనికి వ్యాధి సంక్రమణ జరిగినప్పటి నుంచి తీవ్ర వ్యాధి రూపంగా మారడానికి కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ఈ విషయాన్ని మనము నిరంతరం గ్రహిస్తూ ఉండాలి. మానవ శరీరంలో జరిగేటువంటి చిన్ని మార్పులు అన్నిటిని కూడా మనం నిరంతరం గమనిస్తూ ఉండాలి. మన శరీరంలో వచ్చేటువంటి చిన్న మార్పు ఒక పెద్ద వ్యాధికి ప్రారంభ దశ అని మనం గ్రహించాలి. ఎవరైతే మన శరీరంలో ఉండేటువంటి మార్పులు గ్రహిస్తూ ఉంటారో వాళ్ళు వ్యాధిని ముందుగానే గుర్తించి వ్యాధిని నిర్మూలన చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. చాలామంది చిన్న మార్పుల్ని పెద్దగా పట్టించుకోరు. అది ఏముందిలే, చిన్న మార్పులే కదా. శరీరంలో తిమ్మిర్లు వస్తున్నాయనుకోండి ఉదాహరణకు, ఆ తిమ్మిర్లని చాలా చాలా సింపుల్‌గా తీసుకుంటారు చాలామంది. కానీ అవే భవిష్యత్తులో ఒక పెద్ద వ్యాధిగా మారడానికి అవకాశాలుంటాయి. అందువల్ల మన శరీరంలో జరిగేటువంటి చిన్న మార్పుల్ని నిరంతరం గ్రహిస్తూ ఉండాలి. ఏ చిన్న మార్పైనా కూడా ఒక వ్యాధి ప్రారంభ దశ అని మనం గుర్తించాలి. అలా గుర్తించగలిగితే వ్యాధులు లేని జీవితాన్ని మనం గడపవచ్చును. అందువలన నాడి టీవీ ప్రేక్షకులకు తెలియజేసేదేమనగా మన శరీరంలో సంభవించేటువంటి చిన్న మార్పులని నిరంతరం గమనిస్తూ ఆ మార్పులకు గల కారణాలు ఆహారపు అలవాట్ల, జీవన విధానమా, ఇంక మరి ఏదైనా మన శరీరం మీద ప్రభావం చూపిస్తుందా అనే విషయాన్ని తెలుసుకొని మనము వ్యాధుల్ని ముందుగానే పసిగట్టవచ్చు. నమస్కారం.